అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీపావళి జాతర పేరుతో నిర్వహించిన వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కనీ విని ఎరుగని రీతిలో జరిగిన ఈ జాతరలో 1000 మందికి పైగా ప్రవాసులు పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సందడితో నిర్విరామంగా సాగిన దీపావళి జాతర దిగ్విజయంగా ముగిసింది. అమెరికాలోని న్యూజెర్సీలో గత 40 ఏళ్లుగా తెలుగు ప్రజలకి విశేష సేవలందిస్తున్న తెలుగు కళా సమితి టీ-పాస్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. న్యూజెర్సీలో దీపావళి జాతర పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. అంతరించిపోతున్న కళారూపాల్ని గుర్తు చేస్తూ దీపావళి జాతర నిర్వహించింది. హరికథ, బుర్రకథ, జానపద కళాకారుల విశిష్టతను వివరిస్తూ సాంస్కృతిక వైభవాన్ని ఘనంగా చాటింది. సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి జాతర అందరినీ అలరించింది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంత్రముగ్ధులు చేశాయి. తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరకి విశేష స్పందన వచ్చింది. ప్రముఖ కళాకారుల ప్రదర్శనతో పాటు సంగీత కార్యక్రమాలు ఆడియన్స్లో జోష్ నింపాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా జరిగిన ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా కళాకారులు పాల్గొని తమ ప్రతిభతో అలరించారు. ఇక ఈ జాతరలో 1000 మందికి పైగా పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ సందర్భంగా సంస్థకి అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళారంగానికి విశేష కృషి చేసిన పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఇక దీపావళి వెలుగులని సెప్టెంబర్ నెలకు తీసుకొచ్చి సరికొత్త మార్క్ని క్రియేట్ చేసిన టీ-పాస్ సంస్థను పలువురు కొనియాడారు. ఇక ఈ జాతర భవిష్యత్తులో జరిగే వేడుకలకి సరికొత్త మార్గం చూపిస్తుంది అనడంలో సందేహమే లేదు. టీవీ ప్రేక్షకులకి శుభాభినందనలు. సాక్షి టీవీ ప్రేక్షకులకి మనస్సు మాంజలు. మీరందరూ ఈ రోజున చూసిన ఈ కార్యక్రమం దీపావళి జాతర తెలుగు కళా సమితి నిర్వహించబడ్డ కార్యక్రమం. దీపావళిని సెప్టెంబర్లోకి ఆహ్వానించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతర అనే ప్రోగ్రాం పేరుతోటి చేసిన ఈ కార్యక్రమం అమోఘమైన విజయం సాధించింది. ఉదయం 11 గంటలకి మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు 7:30 అయింది. 7:30 అయింది. 6-8 అయి ఉండొచ్చు, నేను టైం చూసుకోలేదు. కానీ నిర్విరామంగా, నిరాఘాటంగా, ఒక్క క్షణం తీరిక లేకుండా ఎంతో మంది, సుమారు నా ఉద్దేశం ఒక 150 మంది కళాకారులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ఉంటారు. ప్రేక్షకులు సుమారు ఒక 1000 మంది నిరంతరం వస్తూ పోతూనే ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం ఈ అవుట్డోర్ యూనిట్ వాతావరణంలో టెంట్లు వేసి ఒక స్టేజ్ ఏర్పాటు చేసి, కౌంటీ వాళ్ళ స్టేజ్ ఇది. మామూలుగా ఇక్కడ అమెరికాలో ఇంగ్లీషు పాటలకి కళాకారులు మైకల్ జాక్సన్, జస్టిన్ టింబర్లేక్, సమంతా ఫాక్స్ ఇలాంటి వాళ్ళు పార్కుల్లో ఇలాంటివి చేసి ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఏర్పాటు చేసే ప్రోగ్రామ్ని మన తెలుగు వారి కోసం, తెలుగు వారందరూ నిరంతరం తిరిగే ఇండియా సమాజం, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రోడ్లో, ఓక్ట్రీ రోడ్లో తిరుగుతుంటారు. అటువంటి ఓక్ట్రీ రోడ్లోకి ఈ కార్యక్రమం చేసి ప్రతి ఒక్క భారతీయుడికి చేరువై తెలుగువారి జెండాని, తెలుగువారి పతాకాన్ని విజయకేతనంగా ఎగరవేయడమే ప్రధాన ఉద్దేశం. దీనికి సహాయకరించిన ప్రతి ఒక్క గాయని, గాయక మండలికి, మా సభ్యులకి, విరాళాలు ఇచ్చిన దాతలకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ తెలుగు కళా సమితిని ఇదే విధంగా ప్రోత్సహిస్తూ, న్యూజెర్సీలో మేము చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఇంకా విజయాల్ని సమకూర్చాలని మనవి చేసుకుంటూ www.tfasnj.org అక్కడికి వెళ్ళండి. మా కార్యక్రమాలన్నీ మీకు అక్కడ అన్ని వివరాలు అందజేయబడతాయి. రాబోయే కార్యక్రమాలన్నీ కూడా ఇంకా చాలా కార్యక్రమాలు రాబోతున్నాయి. వాటన్నిటినీ 2026 జూన్ వరకు మా కార్యవర్గం జరుపుతుంది. వాటిని మీరందరూ విజయం చేకూర్చాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. తెలుగు కళా సమితి వినూత్నంగా చేపట్టినటువంటి దీపావళి జాతర ఇక్కడ అవుట్డోర్ ఈవెంట్ గా చేసినటువంటి మా మధు అన్న గారు, ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో 8 మంది కార్యవర్గ
సభ్యుల నిరంతర కృషి పర్యవేక్షణలో అత్యద్భుతంగా సాగినటువంటి ఈనాటి ఈ దీవాళి జాతరకు వచ్చిన ప్రత్యేకంగా విచ్చేసినటువంటి అందరికీ టీఫాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇంత విజయవంతం చేసినందుకు పేరు పేరున శిరస్సుంచి నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలానే ఇండియా నుంచి మట్టి వాసనలు మోసుకొచ్చిన మా శాలినక్క, అట్లానే మా విజయలక్ష్మి గారు అందరిని ఊరు తొలగించారు. సందీప్ గారు ఇక్కడే వెస్ట్ కోస్ట్ మన అమెరికా యొక్క పోకడలను కూడా ఇక్కడ బాగా పరిచయం చేశారు. అందరికి అన్ని రకాల సంగీత మేళవింపులతో ఆద్యంతం హృదయంగా సాగినటువంటి ఈ కార్యక్రమం. ఇందులో ఇంకా ప్రత్యేక ఆకర్షణగా దివ్య ఊటుకూరు మాత కేరళ నుంచి వచ్చారు ఇవాళ ఇక్కడ. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏమాత్రం శక్తి వంచన చేయకుండా, ధృతి కామరాజ్ మా లోకల్ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి, సో అద్భుతంగా ఇవాళ ఎన్నో పాటలు, నాటకాలు, అలానే ఇంకా పులి వేషాలు, బతుకమ్మలు, బోనాలు, డప్పులు, ఒకటేంటి ఇంకా చాలా చాలా అత్యద్భుతంగా ఆద్యంతం సాగినటువంటి ఈ జాతర నిలిచిపోతుందండి చరిత్రలో. ఇది టీఫాస్ మొదలు ప్రారంభించింది. ఇది ఒక నాంది ప్రస్థానం. మిగిలిన అన్ని ఆర్గనైజేషన్స్ కూడా మా మధున్న గారు మొదలు పెట్టినటువంటి ఈ బాటలో ముందుకు సాగుతారని ఖచ్చితంగా విశ్వసిస్తున్నాము. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ గిరి. తెలుగు కళా సమితి న్యూజెర్సీ వారు ఈ రోజు ఇంత వైభోగంగా, ఇంత ఘనంగా ఈ దీపావళి జాతర నిర్వహించారంటే నిజంగా అంటే మేమే చాలా కార్యక్రమాలు యూజువల్ గా ఆర్టిస్టులు అనగానే మా కార్యక్రమం లేకపోతే వెళ్ళి పక్కన కూర్చుంటూ ఉంటాము. బట్ ఈ రోజు కార్యక్రమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపించాయంటే నాకు బోనాలు, తర్వాత మంచి పడక సీను, డ్రామా వేశారు, ఎన్నో రకాల ప్రోగ్రాంలు పక్కన కూర్చొని చూడాలనిపించింది. అలాగే కూర్చొని చూసాను కూడాను. సో ఇంత టాలెంట్ మన తెలుగు వారిలో ఇంత టాలెంట్ ఉంది ఇక్కడ. సో ఆ టాలెంట్ ని వెలికి తెచ్చే ఒక ప్లాట్ఫామ్ కల్పించి వారందరికీ అవకాశం ఇస్తున్న మధు అన్న గారు, టీఫాస్ టీమ్ అందరికీ కూడా చాలా చాలా అభినందనలు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు. సో వారు అన్నట్టు ఇది నాంది అన్నమాట. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా మంది వేరే మన సంస్థలు కూడా చేపడతాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ రోజు. అసలు ఎక్కడ మాకు అలసట లేదు, ఎంతసేపు పాడినా అలసట లేదు. ఎండ ఉన్నా కూడా ఒక చల్లని వీస్తూనే ఉంది, చల్లని గాలి. సో హాయిగా ఎంజాయ్ చేసాము. మేమెంత ఎంజాయ్ చేసాము, ఆడియన్స్ కూడా అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేశారు నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు కార్యక్రమం చాలా చాలా విజయవంతంగా నడిచింది. దాన్ని నిర్వహించడానికి మా కో సింగర్స్ సందీప్ కూరపాటి, తర్వాత శాలిని, తర్వాత దివ్య, మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని రాక్ చేసామని మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ. సో వీ వుడ్ లైక్ టు కీప్ వర్కింగ్ విత్ టీఫాస్ వెన్ ఎవర్ పాసిబుల్. మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా, ఆహ్వానించినప్పుడల్లా తప్పకుండా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జాతర తిరునాళ్ళు అంటారు కదా, అది ఒక ఇండియాలోనే జరుగుతుంది అనుకుంటారు, కానీ కాదు. అమెరికా రాజ్యంలో అది అగ్రరాజ్యము. ఇది మెయిన్ సిటీ న్యూయార్క్, న్యూజెర్సీలో జరిగింది. అది చాలా మనం చెప్పుకోవడానికి అంత బాగా జరిగింది. ఎందుకంటే ఎక్కడ పడితే స్టాల్స్ పెట్టారు, అయితే అవి కొనుక్కుంటున్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే తిరునాళ్ళలో కొంటాం కదా, అట్లనే కొంటున్నాం అని చెప్పారు. అంతకంటే ఎక్కువ గొప్ప మాటలు ఎవరు చెప్పరు కదా. రాజ్యంలో జరిగిందంటే క్రెడిట్ గోస్ టు టీ పాస్, అంతే. అదే టీ పాస్ ద్వారానే జరిగింది. ఎందుకంటే స్టాల్స్ పెట్టారంట, స్టాల్స్ కాదంట, అది జాతర అంట, తిరణాలంట. దానికంటే మాట్లాడుకుంటున్నారు, నేను విన్నా. సో ఆ మాటలు ఇక్కడ చెప్పాలి, ఎందుకంటే అవి పెద్ద పెద్ద మాటలు కదా. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇండియా నుంచి నన్ను పిలిచినందుకు నేనైతే చాలా చాలా రుణపడి ఉంటాను టీపాస్కి, తెలుగు కళా సమితి వారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాక్షి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్తమాంజలి. ఈ రోజున టీఫాస్ తెలుగు కళా సమితి న్యూజెర్సీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీపావళి జాతర సంబరాల్ని ఇక్కడ న్యూజెర్సీలో నిర్వహించడం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. ఇండియాలో ఉన్నావా అని మనమే మైమరిచిపోయేంత విధంగా ఈ సంబరాలు జరగడం జరిగింది. వందల మంది ప్రేక్షకుల మధ్యలో ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది నటీనటులు, సెలబ్రిటీస్, సింగర్స్ ఎంతో మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మధు అన్న గారి అధ్యక్షతన వారి కార్యవర్గ సభ్యులందరూ అందరి కష్టంతో, ప్రోద్బలంతో ఈ ప్రోగ్రాం ఎంతో అద్భుతమైన సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గా జరిగింది. సో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలని టీఫాస్ నిర్వహించాలని, మధు అన్న గారి నాయకత్వంలో ఈ అసోసియేషన్ ఇంకా ముందుకు వెళ్ళాలని, తెలుగు సంస్కృతిని, తెలుగు కల్చర్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని టీఫాస్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను వెంకట సచితాత, తెలుగు కళా సమితికి కార్యదర్శిని. అందరికన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, అంటే ఎక్కువ మంది ప్రజానికం ఆడియన్స్ వచ్చి చూసారని చెప్పాం, కానీ ఎలాంటి ప్రోగ్రామ్ కైనా
అద్భుతమైన సక్సెస్ ఏంటంటే మిగిలిన తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ మేము మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పడం అనేది మాకు చాలా పెద్ద కాంప్లిమెంట్ అని అనుకుంటున్నాను నేను. అదే కాకుండా ఇలాంటి జాతరలు తిరణాలు ఇవన్నీ సమాజాన్ని సంఘటితపరిచినట్టు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ రేపు తెలుగు కమ్యూనిటీ న్యూయార్క్ న్యూజెర్సీలోనే కాకుండా అమెరికాలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగి మన తెలుగుతనం అమెరికా అంతా ఇంకా ఎక్కువ పాకుతుంది. దానికి ఇలాంటి జాతర లాంటి కార్యక్రమాలు నాంది పలుకుతాయని ఆశిస్తున్నాం. కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు గాను సాక్షి యాజమాన్యానికి, సాక్షి టీవీ వాళ్ళకి మా ధన్యవాదాలు. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ జరిగినటువంటి ఈ టీఫాస్ దీపావళి జాతర అత్యద్భుతం. అంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. ఇది ఇక్కడ కని విని ఎరగని రీతిలో అసలు అత్యుత్తమంగా, ఎంతో చకచక్యంగా, ఎంతో నైపుణ్యంతో రూపొందించినటువంటి కార్యక్రమం ఇది. త్రూ అవుట్ యునైటెడ్ స్టేట్స్ నుంచి, తర్వాత ఇండియా నుంచి ఎంతోమంది కళాకారులు వచ్చారు. కానీ ఈ తెలుగు పౌరుషం, తెలుగుతనం, తెలుగు ధనం ఇవన్నీ తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి సుగుణాలు. సో ఇవన్నీ మేళవించి మేమంతా ఇంత చక్కగా కలిసిమెలిసి ఇంత బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాన్ని జరుపుకున్నాము ఇక్కడ. మేము ఇది మా జీవితాల్లో మర్చిపోలేనటువంటి రిమెంబరెన్స్ తో నిండిపోతుంది. సో ఇది అందరూ మీరందరూ చూడాలి, మీ వాళ్ళందరికీ చెప్పాలి. టీఫాస్ గురించి అంతా చెప్పండి. వాళ్ళందరూ ఏకమై టీఫాస్ ఇంకా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో 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 మా ముందు తరాల వాళ్ళు చెయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నాను. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి రాధాకృష్ణ. నేను కమ్యూనిటీ చైర్, టీఫా కమ్యూనిటీ చైర్ అండి. ఇవాళ ఇక్కడ జరిగిన దీపావళి జాతరకి విచ్చేసిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు అండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ మాకు సాయం చేసిన వాళ్ళని తల వంచి దండం పెడుతున్నామండి. ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుందని మేము అసలు ఊహించలేదు. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఫర్ హెల్పింగ్ అస్. హలో అండి, సాక్షి టీవీకి చాలా థ్యాంక్స్ అండి. నేను అరుంధతి షాకీలి, టీఫాస్ మెంబర్షిప్ చైర్ని అండి. ఈరోజు మా జాతర, దీపావళి జాతర చాలా వైభవంగా జరిగిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ టీఫాస్. మా కోర్ మెంబర్స్ అందరం చాలా మంచిగా కోఆర్డినేట్ చేసి ఇది విజయవంతంగా చేశామండి. థ్యాంక్ యూ. సాక్షి టీవీ దర్శకులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు లత మాడిశెట్టి. నేను యూత్ కమిటీ చైర్, టీఫాస్ యూత్ కమిటీ చైర్. ముందుగా నేను మా ప్రెసిడెంట్ మధు అన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అండ్ ఆల్సో మా 8 మంది టీం మెంబర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన యాక్చువల్గా ధన్యవాదాలు చెప్పుకుంటూ, వాళ్ళు చేసిన హెల్ప్ అందరు కోఆర్డినేటెడ్గా చేశాము. ఈ ప్రోగ్రాము, ఈ జాతర దివాళీ ప్రోగ్రాము 2025-26 చాలా బాగా జరిగింది. ఓపెన్ ప్లేస్లో చాలా బాగా చేశాము. అందరూ జనాలు వచ్చి చాలా మంది ఎంజాయ్ చేశారు ఈ ప్రోగ్రాము. సింగర్స్ కానీ పిల్లలు ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ కూడా ఇచ్చారు చాలా మందికి. ఒక 15 మంది పిల్లలకి ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ అవన్నీ ఇచ్చాము. పిల్లలంతా కూడా ఎంతో సంతోషంగా అవి తీసుకెళ్లి ఇంకా వాలంటీర్ గా చేయాలి అని చెప్పి ఈ సంస్థలో చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ధన్యవాదాలండి. నేను లోకేందర్, టీఫాస్ లో ఐటీ చైర్ గా వర్క్ చేస్తున్నాను. మేము ఇవాళ న్యూజెర్సీలో ఎడిసన్ లో దీపావళి జాతర అని కొత్త తరమైన ప్రోగ్రామ్ ను మేము కండక్ట్ చేశాము. ఇందులో కనుమరుగైపోతున్న కళలన్నీ ఇందులో మేము ప్రదర్శించాము. ఇవాళ హరికథ, బుర్రకథ, పౌరాణిక నాటకము, ఇంకా ఎన్నెన్నో కనుమరుగైపోతున్న తెలుగు సంస్కృత కార్యక్రమాలన్నీ కలగలుపుకొని కంప్లీట్ డే ఇలా మన తెలుగు వాళ్ళకు ఈ కళలన్నీ జీవించాలనే ఉద్దేశంతో టీఫాస్ వాళ్ళు ఫస్ట్ టైం అవుట్డోర్లో ఈ ప్రోగ్రాం జరిపామండి. ఇలాంటి ఎన్నెన్నో జరుపుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.